ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ నవ్వుతుంది. ప్రెస్ మీట్లో అదేంటి నవ్వితే ఈ న్యూసా, నవ్వితే ఏం ప్రాబ్లం అని మీరు అనుకోవచ్చు. అసలు ఈ పోలీస్ ఆఫీసర్ దేని మీద ప్రెస్ మీట్ పెట్టింది, ఆ ప్రెస్ మీట్ దేనికోసం, ఆ ప్రెస్ మీట్లో నవ్వాలా వద్దా, ఇట్లాంటి విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఈ పోలీస్ ఆఫీసర్ సంచలనంగా మారింది. ఏంటి అసలు ఒకసారి చూద్దాం. కోయంబత్తూరులో బాలిక హత్య కేసు మీద ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ లేడీ పోలీస్ ఆఫీసర్. ఒకసారి చూద్దాం దేని మీద ప్రెస్ మీట్ పెట్టారు, ఎందుకు నవ్వింది అనేటువంటి విషయాన్ని చూద్దాం. కోయంబత్తూరులోని 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిర్రు. ఆ కేసు దేశవ్యాప్తంగా అటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో బాలికకు ఇరుగు పొరుగున ఉండేటువంటి పొరుగువారే నిందితులుగా అరెస్ట్ అయ్యిర్రు. పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసిర్రు. అయితే నిందితుల అరెస్టు అనంతరం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో పశ్చిమ మండల ఐజీ ఆర్వి రమ్యభారతి వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ముక్కున వేలేసుకునేటట్టు చేస్తుంది. మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతుంది ఈ లేడీ పోలీస్ ఆఫీసర్. సున్నితమైనటువంటి కేసు మీద మీడియా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆ సమయంలో ఈ పోలీస్ ఆఫీసర్ నవ్వుతూ కనిపించింది. నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్టుగా వీడియోలో కనిపించడంతో ప్రజలలో అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమంటుంది. ఇలాంటి కేసుల్లో పోలీసు ఉన్నతాధికారులు మరింత బాధ్యతాయుతంగా బాధిత కుటుంబం భావోద్వేగాలను గౌరవించేలా వ్యవహరించాలి తప్ప కించపరిచేలా వ్యవహరించకూడదనేటువంటిది విమర్శకుల నుండి వస్తున్నటువంటి మాట. మొత్తం మీద తన వేళ్లను ఒక రకంగా వ్యంగ్యంగా అంటూ తన ముఖంలో నవ్వు కనిపిస్తుంది. కానీ అక్కడ ఒక బాలికకు అన్యాయం జరిగినటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్న ఈ ఐజీ ఆర్వి రమ్యభారతి ఇట్లా ప్రవర్తించడం బాధాకరమని పలువురు విమర్శిస్తున్నారు.